ఇంకెరోజు అయితే 10వ తేదీ మే నెల 2024 శుక్రవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఏ ఊళ్ళో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేనుపైన ఎక్కువగా వచ్చిందో తక్కువగా వచ్చిందో వేటని ఏ ఊళ్ళో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే వీడియోని లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ఇవన్నీ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే కొత్తగా ఏమన్నా చూస్తూ ఉంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29 మండీలు ఇంకా 31-32 ఇలా అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం టీవీఎస్ మండీ లైన్ మొత్తం చూసుకుంటే టీవీఎస్ మండీ లైన్ అంటే సిఎంహెచ్ ఇంకా కేజీని అలాగే మనకి ఎంఆర్ మండీ అలాగే టీఎల్డి ఈ సిఎల్టీ జేకే వర్మ ఎస్ఎంబి ఇలా ఏ లైన్ తీసుకున్నా కూడా అంటే ఏ మండి తీసుకున్నా కూడా దిగుమతి అయితే భారీగానే వచ్చింది. ఎండతో పోల్చుకొని భారీగానే పెరిగింది. నిన్న మనకి 2 రోజులుగా మొన్న నిరసన జరిగింది, అలాగే వెంటనే వర్షాలు పడింది. సో దానివల్ల అయితే నిన్న అయితే దిగుమతి ఒక్కసారిగా తగ్గింది. సో ఈ రోజు అయితే ఎండతో పోల్చుకునే భారీగా ఈవెన్ టీవీఎస్ మండీ లైన్ మొత్తం చూసుకున్నా కూడా భారీగానే దిగుమతి అనేది వచ్చింది. 1-2 మండీలకు టీవీఎస్ మండీ లైన్ తగ్గినా కూడా మిగతా మండీ అన్నిటికీ చాలా ఎక్కువ వచ్చింది. అలాగే జీపీఆర్ మండీ లైన్ మొత్తం చూసుకున్నా కూడా ఈవెన్ మదీనా మండీకి రేకులకు ఆ పక్క తిప్పినారు, మళ్ళీ ఈ పక్క తిప్పినారు. మొత్తం చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను. ఈవెన్ భాగ్యలక్ష్మి మండీ లైన్ మొత్తం నేనుతో పోల్చుకుని దిగుమతి భారీగానే వచ్చింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. ఒక 2-3-4 మండీలకి ఇంచుమించు సేమ్ నెన్నోషన్లే వచ్చినా కూడా మిగతా మండీ ఎండతో పోల్చుకుని దిగుమతి భారీగానే వచ్చింది. కొన్ని మండీలకి అయితే అంటే రోడ్ల వరకు కాయలు వచ్చినాయి, కొన్ని మండీలకి రేకుల వరకు ఇలా షెడ్ల వరకు కాయలు ఇలా అయితే వచ్చాయి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఎండతో పోల్చి భారీగా దిగుమతి అయితే పెరిగింది. సేమ్ ఇదే సీన్ అయితే అంగల్ మార్కెట్ లో రిపీట్ అయింది నేనైతే దిగుమతి గురించి. సో మరి ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. మనకి వేలంపాట్లు 8:30కి 8:35 8:45కి వెళ్తే ప్రారంభమవుతాను. మీకు మళ్ళీ ప్రైస్ ఇన్ఫర్మేషన్ తో మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇదండి ప్రస్తుతానికి